హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో అయితే మేము తిరుపతి అయితే వెళ్తున్నాం అనమాట. ఆ వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మేమందరం కలిసి నసరాబాద్ నుంచి అయితే బయలుదేరుతున్నాము. మేము ఇప్పుడు తిరుపతి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే చిన్నోడికి అలాగే చిన్న తల్లికి మొక్క అయితే ఉంది. పుట్టు వెంట్రుకలు అయితే తీయించాలి. అది తిరుపతిలోనే తీద్దామని చెప్పి మేమైతే వెళ్తున్నాము. ఇంకా ట్రైన్ అయితే 5:45కి అయితే వచ్చింది. మేమైతే ముందుగానే బయలుదేరేసేసి ఇంకా వెయిట్ అయితే చేస్తున్నాము ట్రైన్ ఎక్కడికి వస్తుందా అని చెప్పేసి. అంటే మా ప్లేసెస్ ఎక్కడికి వస్తాయా అని చెప్పేసి మేము ముందుగానే వెయిట్ చేస్తున్నాము. పిల్లలతో ఎక్కాలి అని అంటే చాలా కష్టంగా అయితే ఉంటుంది కదా, అది కాక లగేజ్ కూడా ఉంది. కానీ చివరికి ట్రైన్ అయితే చాలా ముందుకైతే ఆగింది అనమాట. ఇంకా మేమందరం ముందుగా అక్కడికైతే వెళ్ళిపోయాము. ఎక్కేటప్పుడు చాలా భయం అయితే వేసింది, ఎందుకంటే ట్రాక్ అయితే సరిగ్గా లేదనమాట. ఆ ట్రైన్ వచ్చేటప్పుడు మామూలు సౌండ్ కాదండి, చాలా దన సౌండ్. అది కాక పిల్లలు మళ్ళీ లగేజ్. ముందుగానే రిజర్వేషన్ అయితే చేయించుకున్నామండి, కానీ సీట్స్ అయితే అందరికీ ఒక చోట అయితే రాలేదు. ప్రస్తుతానికైతే కూర్చున్నాము. వాళ్ళైతే మళ్ళీ నెక్స్ట్ స్టేషన్లో ఏమైనా ఎక్కుతారేమో చూడాలి, కొంచెం అడ్జస్ట్ చేద్దాము అని చెప్పేసి, అంటే వాళ్ళు ఒప్పుకుంటేనే అనమాట. ఇంకా అందరం కలిసి అయితే ఒక్క దగ్గరే కూర్చున్నాము, వాళ్ళైతే రాలేదు కాబట్టి. ఇంకా మా చిన్న తల్లి అలాగే చిన్నోడు ఫుల్ గోల్ అయితే చేస్తున్నారు. ఫస్ట్ టైం కదా వాళ్ళకి ట్రైన్ జర్నీ అయితే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇంకా చిన్న తల్లి కోసం అయితే ఫోన్ అయితే పెట్టేశాము. ఇంకా తనైతే వీడియో అయితే చూస్తుంది. చిన్నోడైతే వీడియోస్ అయితే అస్సలు చూడడనమాట. ఇప్పుడిప్పుడే కొంచెం అలవాటు అవుతుంది. ఇంకా వాడు వెళ్ళిపోయేవన్నీ చూస్తూ ఉన్నాడు. ఇంకా మా పెద్దోడు గురించి తెలిసిందే కదా, ఎక్కడికి వచ్చినా గోలే అనమాట. వాళ్ళ తాతయ్య వాళ్ళ బాబాయి ఉంటే చాలు, ఎవరి దగ్గరికి వెళ్ళడు. ఇంకా వాళ్ళిద్దరు ఉంటే వాడి ఆటలు మామూలుగా ఉండవు అనమాట. వాడికి ఏది కావాలంటే అది కొనిపిస్తూ ఉంటారు. ఇంకా మేము ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అయితే చేసాం కదా, ఇంక ఈవినింగ్ కోసం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. పులిహార అలాగే కర్డ్ రైస్ అనమాట. ఇంకా కర్డ్ రైస్ అయితే మార్నింగ్ కూడా ఉంటుంది అని చెప్పేసి, ఇంకా పులిహోర కూడా మార్నింగ్ కూడా ఉంటుంది అని చెప్పేసి ఆ టూ అయితే ప్రిపేర్ చేసాము. బయట ఫుడ్ అయితే అంతగా బాగోదు అని చెప్పేసి ఎట్లా వచ్చేటప్పుడు అయితే బయట తీసుకోక తప్పదు. ఇంకా మా చింతల్లి అయితే బాగా ఆడుతుంది. ఇదిగో ఇదిగో గణేష్కా గణేష్కా హాయ్ బాయ్ చెప్పు. హై ఫై హై ఫై హై ఫై ఇవ్వు మమ్మీకి. హై ఫై ఇవ్వు, హై ఫై ఇవ్వు. తినైతే మా తోడి కోడలు నేను వీడియో తీస్తున్నాను అని చెప్పేసి నన్ను వీడియో తీస్తున్నావా అని అంటుంది. ఇంకా ఈ లోపు అయితే మధ్యలో వాళ్ళైతే ఎక్కేసేసారనమాట. వాళ్ళైతే చాలా మంచి వాళ్ళు, అంటే ఏజ్డ్ పర్సన్స్ ఏం కాదు, యూత్ అనమాట. అందుకని త్వరగా అయితే అర్థం చేసుకున్నారు. వాళ్ళు మా టికెట్స్ ఎక్కడ వచ్చినాయి చెప్పండి, మేమైతే అక్కడ వెళ్తాము అని చెప్పన్నారు. టీసీ వచ్చిన తర్వాత ఇన్ఫామ్ చేద్దాంలే అని కూల్గా అయితే చెప్పేశారు. ఇంక సర్లే అని చెప్పి మేమైతే భోజనం అయితే చేసేసాము. ఇంకా మేము తిరుమల వెళ్ళేసరికి మార్నింగ్ అయితే 4 అయింది. ఇంకా రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత బయటకు అయితే వచ్చేసేసి వెహికల్ అయితే మాట్లాడుకొని ఇంకా కొండపైకి అయితే వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగే అనమాట, 4కే. చాలా చలిగా అయితే ఉంది. ఇంకా చిన్నోడికి దుప్పటి కప్పుతుంటే అస్సలు ఉంచుకోవడం లేదు. ఇంకా చిన్నోడైతే లేచే ఉన్నాడు, కానీ చిన్నదైతే నిద్రపోతుంది. అంత చీకట్లో వాళ్ళైతే ఫాస్ట్గా అయితే వెళ్తున్నారు. మాకైతే కళ్ళు అయితే తిరిగినాయి. అప్పటికి మేము వెనకాలకే కూర్చున్నాం అనమాట. అంటే ఎయిర్ బాగా వస్తుంది కదా, వామిటింగ్ సెన్సేషన్ అయితే ఏమీ ఉండదు అని చెప్పేసి. కానీ టర్నింగ్స్ తిరిగేటప్పుడు మాత్రం చాలా భయం అయితే వేసింది. ఇంకా పిల్లలైతే నిద్ర అయితే పోతున్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇంకా 5:30 కల్లే కొండపైకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా టికెట్స్ విషయం వచ్చేసరికి యాక్చువల్గా అయితే టికెట్స్ అయితే విష్ణు నివాసం దగ్గరే తీసుకుంటాం కదా, ఇంతకుముందు వెళ్ళినప్పుడు కూడా మేము అక్కడే తీసుకున్నాము. కానీ ఇప్పుడైతే టోకెన్స్ అయితే ఇవ్వటం లేదు. ఎందుకు అంటే సమ్మర్ కాబట్టి అని చెప్పి ఆపేశారంట ఒక 15 days వరకు. మేము ఆ టైంలోనే వెళ్ళాం కాబట్టి ఇంకా మాకు సప్తం దర్శనం ఉంటుంది, కానీ మా అత్తయ్య వాళ్ళకైతే వీఐపీ దర్శనం టోకెన్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అందుకని చెప్పేసి ఇంకా రూమ్ కూడా అక్కడే తీసుకోవాలి అని చెప్పేసి అక్కడికైతే వెళ్తున్నాము. టికెట్స్ అయితే ఇస్తున్నారు నార్మల్గానే, కానీ అది ఇవాళ ఇస్తే రేపటికి అవుతుంది అనమాట దర్శనం అనేది. ఇంకా అవి అవసరం లేదు అని చెప్పేసి ఇంకా మాకు డైరెక్ట్గా ఉంది అని చెప్పేసి మేమైతే వచ్చేసాము.
ఇంకా మా మావయ్య, నేను, అలాగే మా తోడికోడలు అయితే వచ్చేసి ఇంకా కాఫీ అయితే తాగుతున్నాం అనమాట. ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ దగ్గరే ఉంటాయి అనమాట మనకి అవైలబిలిటీలో అన్నీ. ఇంకా మా వారు, మా మరిది గారు వాళ్ళైతే కనుక టోకెన్స్ దగ్గరికి అయితే వెళ్ళారు. అంటే టికెట్స్ తీసుకోవడానికి రూమ్ కోసం. చాలా క్యూ అయితే ఉంది. వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుంది అని చెప్పేసి మేమైతే ఫ్రెష్ అయ్యి ఇంకా పిల్లలకి కూడా టిఫిన్ అయితే పెట్టేశాము. అంటే నెంబర్స్ అయితే రావాలి కాబట్టి ఇంకా చాలా టైం అయితే పడుతుంది అని అన్నారు. ఇంకా వెయిట్ అయితే చేసాము. మనకు రూమ్ అలాట్ అయిన తర్వాత మనకైతే మెసేజ్ వస్తుంది కదా, ఇంకా అప్పుడైతే వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడైతే అడ్రస్ అయితే తెలుస్తుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూషన్ చేస్తాను. మిస్ కాకుండా చూసేయండి.